హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ఎస్ వేరియంట్ 82,000 కిలోమీటర్లు తిరిగింది బండి. 2018 జూలై మనకు జూలై 2026 వరకు జీరో డిప్ ఇన్సూరెన్స్, ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి వెహికల్కి. 82,000 కిలోమీటర్లు మాత్రమే. 4 సీల్ టైర్స్ మనకున్నాయి వెహికల్కి. అలాగే వెహికల్లో ఎటువంటి డ్యామేజెస్ కానీ, యాక్సిడెంటల్ ఇష్యూస్ కానీ, వాటర్ లాగ్డ్ ఇష్యూస్ కానీ, మెకానికల్ పరంగా రిపేరింగ్ లాంటి ఇష్యూస్, పార్ట్స్ చేంజ్ అవ్వడాలు, గ్లాసులు చేంజ్ అవ్వడాలు లాంటి ఇష్యూస్, ఎలక్ట్రికల్ పరంగా మనకు ఎటువంటి మేజర్ ఇష్యూస్ కానీ, మైనర్ ఇష్యూస్ కానీ జరగలేదండి. వెహికల్లో ఏదైతే ఒరిజినాలిటీ, షోరూమ్ ఒరిజినాలిటీ ఉందో అదే ఒరిజినాలిటీ ఉంది. మన రెడీ కార్స్లో మీ అందరికీ తెలుసు, దీని అవ్వ తగ్గేదే లేదన్నట్టుగా ప్రతి ఒక్క వెహికల్ ఒక్కదాన్ని మించి ఒకటైతే మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతూ ఉందండి. నేను ఏదైతే మీ మనసులో ఉంటుందో, ఈ వెహికల్ నాకు కావాలి అని అనుకుంటారో ఆ వెహికల్ని మీ ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నానండి. ఎందుకంటే ఢిల్లీ మార్కెట్లో స్పోర్ట్స్ ఎడిషన్స్ దొరకడము అంటే ఒక పెద్ద టాస్క్ అండి. మీరు ఎక్కడైనా చూడండి, మీకు స్పోర్ట్స్ వెహికల్స్, ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ ఎవరైనా పెడతారు. ఎక్కడి నుండైనా తీసుకొని వచ్చి, నేను కూడా రోజుకు 10 వెహికల్స్ పెడతాను. స్పోర్ట్స్ ఎడిషన్స్ పెట్టడం అనేది ఒక పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే ఈ వెహికల్స్ అస్సలు దొరకడం లేదు, చాలా టఫ్గా ఉంది. అలాగే మనము మొన్న పెట్టిన బ్లూ వెహికల్ ఏదైతే ఉందో దానికి మనకు కాకినాడ నుండి మధు గారు, వారు గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్ గారండి. వారైతే వెహికల్కి 1 lakh అడ్వాన్స్ కొట్టేసి వెహికల్ని అయితే తీసుకోవడం జరిగిందండి. అలాగే టోటల్ అమౌంట్ నేను ఇక్కడ నుండి బండిని అయితే పంపించడం అయితే జరుగుతూ ఉంది. టోటల్ అమౌంట్ వారు పంపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మన దగ్గర చాక్లెట్ కలర్ సేమ్ స్పోర్ట్స్ ఎడిషన్ ఒకటి ఉంది. అలాగే బ్లాక్ కలర్ సేమ్ స్పోర్ట్స్ ఎడిషన్ 2020 వెహికల్ ఒకటి ఉంది. 19 అండి చాక్లెట్ కలర్. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. అలాగే మన గ్రూప్ డిస్క్రిప్షన్లో నేను 100% మన గ్రూప్ లింక్స్ అయితే పెడతా ఉన్నానండి. మన గ్రూప్లో కూడా పెడతా ఉన్నాను, అండ్ మన ఏదైతే కమ్యూనిటీ ఉంటుందో కమ్యూనిటీలో పెడతా ఉన్నాను, మన డిస్క్రిప్షన్లో కూడా పెడతా ఉన్నాను. ఎక్కడైనా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో కండి, అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ కావాలనుకునే వారైతే మన ఛానల్ని ఫాలో అయ్యి మంచి వెహికల్ని తీసుకోగలరని ఒక రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. అలాగే ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకు చాలా నీట్గా ఉందండి. 360 డిగ్రీలు అయితే మీకు చూపించాను వెహికల్ని. డైరెక్ట్ కస్టమర్ టు కస్టమరేనండి. కస్టమర్ వెహికల్స్ అయితే మనం తీసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఎటువంటి డీలర్స్ కానీ, ఎటువంటి మీడియేటర్స్ కానీ మధ్యలో ఉండరు. మీకు ఆ డబ్బు అనేది మీకు సేవ్ చేయడం జరుగుతూ ఉంది. నేను కమిషన్ మాత్రమే తీసుకొని మీకు వెహికల్ని అయితే అందించడం జరుగుతూ ఉందండి. చూడొచ్చు, వెహికల్లో ఎటువంటి ఇష్యూ కూడా లేదు. చిన్న ఇష్యూ లేదు. 82,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది విత్ సర్వీస్ రికార్డ్. మీరు ఎవరైనా కావాలి అని అంటే నెంబర్ కూడా నేనైతే హైడ్ చేయలేదు, డైరెక్ట్గా చూసుకొని తీసుకోవచ్చండి. అండ్ ఒక చిన్న విషయము, ఏదైతే మనకు రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పైన చిన్న స్క్రాచ్ పడి ఉంది. ఓనర్ గారే దాన్ని పెయింట్ చేసి ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ టెయిల్ లైట్ పైన కొంచెం క్రాక్ వచ్చింది, దాన్ని కూడా ఓనర్ గారు చేంజ్ చేసి ఇస్తానని చెప్పడం జరిగింది. ఇంటీరియర్గా అద్భుతంగా ఉంటుందండి. మీకు టచ్ స్క్రీన్, రివర్స్ క్యామ్, జీపీఎస్, నావిగేషన్ అండ్ స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, బ్లూటూత్, ఈ విధంగా మనకు ప్రతి ఒక్క ఫ్యూచర్తోని రావడం అయితే జరుగుతుంది వెహికల్. ఏ ఒక్క డోర్ కానీ, ఏ ఒక్క పంచ్ కానీ, ఏ ఒక్క పిల్లర్ కానీ మనకైతే చేంజ్ కానీ, మనకు పెయింట్ పడడం లాంటివి అయితే లేవండి. ఒక పార్ట్ ఇప్పుడు మీకు క్వార్టర్ ప్యానల్ అయితే పెయింట్ అయితే అవుతుంది. చూడొచ్చు, ఇంటీరియర్గా చాలా నీట్గా ఉంది. లెదర్ సీట్స్, వెంటిలేటెడ్ సీట్ కవర్స్ లాగా మనకైతే రావడం జరుగుతుంది. చాలా కంఫర్ట్గా ఫుల్ ప్యూర్ లెదర్తోనైతే మీకు 6 ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ పరంగా ఏబిఎస్, ఈబిడి కూడా రావడం అయితే జరుగుతుంది. అలాగే మ్యాటింగ్, మీరు ఇక్కడ ఢిల్లీలో 99% ఎవరు ఫుల్ మ్యాటింగ్ అయితే చేసుకోరు. మీరు కావాలి అని అంటే ఇక్కడ చేసి పంపిస్తాను. అలాగే క్రోమ్ యాక్సెసరీస్, లోయర్ గార్నిష్లు, డోర్ హ్యాండిల్స్, ఈ విధంగా మనమైతే వేయించుకోవాల్సి వస్తుందండి బండి లుక్ కోసం.
బ్యాక్ ప్రొఫైల్ చూసుకోవచ్చు, బండి కవర్ ఉంది, మనకు ఎటువంటి బూట్లో రస్ట్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి. చాలా అద్భుతంగా ఉంది, అద్భుతంగా మెయింటైన్ చేస్తేనే మనమైతే టచ్ చేయడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఓనర్ వెహికల్ అవుతుంది ఇది, ఎందుకంటే కంపెనీ ఫార్మ్ పైన ఉంది. ఫార్మ్ పై నుండి ఓనర్ గారు వారి పేరు మీదకి చేయించుకోవడం జరిగింది. ఎందుకంటే మనము ఫార్మ్ పైన ఉంటే డైరెక్ట్ మీకైతే సేల్ చేయడం అయితే జరగదు అండి. ఎందుకు జరగదు అని అంటే దానికి కూడా ఒక కారణం చెప్తాను. దానివల్ల మీకే నష్టం. ఫార్మ్ పేరు పైన ఉంటే మీకు ట్యాక్స్ అనేది దాదాపు ఒక 25,000 వరకు ఎక్కువ ట్యాక్స్ అయితే పడుతుంది. దానివల్లనే నేను ఫార్మ్ పేరు పైన ఉంటే ఖచ్చితంగా నేను చేంజ్ చేయించి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతూ ఉందండి. ఇది కూడా మీ గురించి ఆలోచించే చేయడం జరుగుతూ ఉంది. ఇలా ఎవరు కూడా చేయరు. ఢిల్లీ మార్కెట్లో చాలామంది అయితే మనల్ని అడుగుతూ ఉన్నారు, అన్న ఫారం పేరు పైన ఉంది, ఇలా వచ్చింది, ఇంత ట్యాక్స్ వచ్చింది, అంత ట్యాక్స్ వచ్చింది అని చాలామంది చెప్పడం అయితే జరుగుతూ ఉంది. నేను ఇంతవరకు ఇచ్చిన ఏ ఒక్క వెహికల్ కూడా మనము ఫారం పేరు పైన కస్టమర్కి ఎవరికి కూడా ఇవ్వలేదు. ఈ విషయాలన్నీ నాకు తెలుసండి. నేను కస్టమర్కి లాస్ వచ్చే ఒక్క పైసా లాస్ వస్తుంది అనుకున్నా కానీ నేను ఆ పని అసలే చేయను. మీకు 6 ఇయర్ బ్యాగ్స్ ఇంటీరియర్గా వెహికల్ చూడొచ్చండి. మనము ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మీ ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మీకు డ్యూయల్ టోన్లో రూఫ్ బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో అండర్ బాడీ రష్ కోటింగ్ వేసి ఉంది. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ రావడం జరుగుతుంది. అండ్ ఓఆర్విఎమ్స్కి సైడ్ ఇండికేటర్స్ రావడం జరుగుతుంది. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, నార్మల్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, అలాగే మీకు స్మోక్డ్ గ్రిల్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ లుక్ యూనిక్గా ఉంటుందండి. వెహికల్ రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఒక ఏనుగు వెళ్ళినట్టుగానైతే మీకు ఉంటుందండి. ఎందుకు అనంటే ఏనుగు వచ్చినప్పుడు ఏ జంతువు అయినా జరగాల్సిందే. అడవికి రాజు, అదే విధంగా రోడ్డుకి రాజు అన్నమాట. ఇది రోడ్డును పట్టుకొని నడుస్తుంది. మీరు 180 కాదు 200 కొట్టిన బండి కొంచెం కూడా కదలదండి. సింగిల్ సెల్ఫ్లో మనకు వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. 2 తాళం చెవులు అవైలబుల్గా ఉన్నాయి. ఇన్సూరెన్స్ 0 డిప్ ఉంది. మీకు సంవత్సరం వరకు ఎటువంటి ఇన్సూరెన్స్లు కానీ, టైర్ల పైన ఇన్వెస్ట్ చేయడం లాంటివి కానీ, వెహికల్ మీకు సర్వీస్ చేయడం లాంటివి కానీ ఎటువంటి మెయింటెనెన్స్ పరంగా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకు అనంటే ప్రతి ఒక్కటి నేనే చూసుకొని ఇక్కడ నుండి నేను పంపిస్తున్నాను కాబట్టి మీకు ఎటువంటి మెయింటెనెన్స్ పరంగా ఒక్క పైసా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డీజిల్ వేసుకోవడము, బండి పూజ చేయించుకోవడం, వాష్ చేసుకోవాలి, పూజ చేయించుకోవాలి, ఫ్యామిలీని వేసుకొని హ్యాపీగా సినిమాలు, షికార్లు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఎంజాయ్గా తిరగచ్చండి. అంతే. మీకు ఇప్పుడు నేను ప్రతి ఒక్కటి చెక్ చేయడం జరిగింది. ఆటో ప్యానల్, ఏసీ, రివర్స్ క్యామ్, టచ్ స్క్రీన్లు, సెన్సార్స్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్విచ్చెస్, బటన్స్, ఎలక్ట్రికల్ వైర్స్, అండర్ బాడీలో రస్ట్ అండ్ పిల్లర్స్, పంచెస్, పేస్టింగ్స్, రూఫ్లో ఏమైనా డ్యామేజ్ అయిందా, సన్ రూఫ్ ఎలా వర్క్ చేస్తూ ఉంది, సన్ రూఫ్లో ఏమన్నా సౌండింగ్స్ వస్తూ ఉన్నాయా, గ్రీజింగ్ ఎలా పెట్టుకున్నారు, డోర్లలో నుండి ఏమైనా సౌండ్ వస్తున్నదా, ఇంటీరియర్ ఎలా వాడుకున్నారు, ఇంటీరియర్ ఏమైనా డ్యామేజ్ ఉందా, ప్రతి ఒక్కటి చూసిన తర్వాతనే మీ దగ్గరికి అయితే నేను తీసుకొని రావడం జరుగుతుందండి. మీరు ఎందుకనంటే నేను ప్రతి ఒక్కటి ఆపరేట్ ఎందుకు చేస్తాను అని అంటే మనం కొన్ని వస్తువులను నెగ్లెక్ట్ చేస్తే అది మెయింటెనెన్స్ పరంగా చాలా వరకు రావచ్చు. అదే మనం ఢిల్లీలో అయితే మన దగ్గర 5 రూపాయలు అయ్యేది ఇక్కడ 5 పైసలు అవుతుంది. చాలా తక్కువ ధరలో మనకు అయిపోతుందండి. ఎగ్జాంపుల్గా ఏదైనా ఒక నట్టు మిస్ అయింది అనుకోండి, ఆ నట్టు ఇక్కడ చాలా తక్కువ దొరుకుతుంది. మన దగ్గర అయితే ఆ నట్టు దొరకకపోవచ్చు. అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మనము వెహికల్లో ఎటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఉన్న వెహికల్ని నేను టచ్ చేయను. చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని చేయించడానికి, ఇప్పుడు క్వార్టర్ ప్యానల్ పైన చిన్న స్క్రాచ్ పడింది, దాన్ని పెయింటింగ్ చేసుకుంటాం, అది యాక్సిడెంటల్ హిస్టరీ కిందికి రాదు. స్క్రాచ్ అంటే అది నథింగ్ అండి. సిటీలో తిరిగే వెహికల్ కాబట్టి ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఈ విధంగా మనము 100% వెహికల్ ఉంటేనే దాన్ని అయితే టచ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. మనం వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత క్లస్టర్లో ఎటువంటి లైట్స్ కానీ, ఎటువంటి ఇండికేషన్స్ కానీ రావడం అయితే లేదు. క్రూజ్ కంట్రోలర్ వర్క్ చేస్తూ ఉంది. మనం క్రూజ్ కంట్రోలర్ కూడా డ్రైవ్ చేసి చూడడం అయితే జరిగింది. పికప్లో ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదండి. డిఆర్ఎల్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇంజన్ పరంగా మనకు వెహికల్ చాలా సాలిడ్గా ఉంది, ఎక్సలెంట్గా ఉందండి. మీరు కొంచెం ఇంజన్ వాష్ అయితే చేయలేదు, కొంచెం మట్టి దుబ్బ అయితే అలాగే ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వర్షంలో వెహికల్స్ అయితే తిరుగుతూ ఉన్నాయండి. ఇది ఒకటి చిన్న మీరు అర్థం చేసుకోవాలి. అలాగే బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి అనేవి అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. క్లియర్గా మీకైతే
కనిపిస్తూ ఉన్నాయండి. 2 అఫ్రాన్ లెగ్స్, బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి, అఫ్రాన్ లెగ్స్ అనేవి మీకు క్లియర్‌గా, క్షుణ్ణంగా ఎటువంటి రస్ట్ గానీ, డ్యామేజెస్ కానీ లేకుండా మనం చూడడం జరిగింది. బ్యాటరీ అనేది అండర్ వారంటీలో ఉంది. స్పోర్ట్స్ ఎడిషన్ వెహికల్ అండి. మీరు ఈకో స్పోర్ట్‌లో దీన్ని మించిన ఎడిషన్ అనేది లేదు. వెహికల్‌లో ఎటువంటి అంటే నేను ఏ విధంగా చెప్తున్నానంటే, ఇంత కాన్ఫిడెన్స్‌గా ఎందుకు చెప్తాను అనంటే, మనం వెహికల్ ఒక్కసారి చూసాము, దానిపైన చెయ్యి పెట్టాము అనంటే, అది ఎంత తిరిగింది అనేది ఒక థింకింగ్ అయితే మనకొస్తదండి. అంత అయితే భగవంతుడు మనకు ఆ నాలెడ్జ్‌నైతే ఇచ్చాడు. అంటే ఇంతగా మనం వెహికల్‌లను సెట్ చేస్తున్నామని జెప్పేసి మీరైతే అర్థం చేసుకోవచ్చండి. మీరెవరైనా ఈ వెహికల్ పైన ఇంట్రెస్ట్‌గా ఉంటే 2018 స్పోర్ట్స్ ఎడిషన్ 82,000 తిరిగింది. సెకండ్ ఓనర్ కంపెనీ పేరు పైన నుండి ఓనర్ పేరు పైనకి మార్చుకోవడం అయితే జరిగింది. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. జై హింద్.